మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. పూర్వకాలంలో విక్రమవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికొక కూతురు ఉండేది. ఆమె పేరు యశోద. ఆమె చాలా అందంగా ఉండేది. ఒకరోజు యశోద తన తండ్రి విక్రమవర్మను ఇలా అడిగింది. నాన్నగారు, నేను వేటకు వెళ్లి చాలా కాలమైంది. మీరు ఈ మధ్య నన్ను బయటకు తీసుకెళ్లడమే మానేశారు. రాజ్య పర్యటనలకు కూడా తీసుకెళ్లడం లేదు. అడవిలో వేటకు తీసుకెళ్లడం లేదు. విహారయాత్రలకు కూడా తీసుకెళ్లడం లేదు. ఇలా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. నాన్నగారు, ఎందుకు నన్ను ఇలా ఇంట్లోనే ఉంచుతున్నారు? అమ్మ యశోద, నేను ఏం చేసినా నీ మంచి కోసమే అమ్మా. కొన్ని రోజుల క్రితం ఒక సాధువు మన రాజ్యంలో తిరుగుతూ మన కోటకు వచ్చాడు. అతడు నా దగ్గరకు వచ్చి నీ కూతురు చాలా ప్రమాదంలో ఉంది అని చెప్పాడు. అది ఏమిటని అడిగితే ఆ సమయం ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు అని చెప్పాడు. అందుకే నిన్ను కోట నుంచి బయటకు పంపించవద్దని చెప్పాడు. నాన్నగారు, ఎవరో ఏదో చెప్పారు కదా అని అలా నమ్ముతారా? నేను ఈ రాజ్యానికి యువరాణిని కదా. నన్ను ఎవరు ఏమి చేస్తారు? మీరు అనవసరమైన భయాలు పెట్టుకోకండి నాన్నగారు. మన ఊరికి పక్కనే ఉన్న అడవిలోకి ఒకరోజు సరదాగా వెళ్లుదాం. లేదు తల్లి, నిన్ను అలా బయటకు తీసుకెళ్లడం నీకు ప్రమాదకరం అని నాకు అనిపిస్తోంది. నువ్వు బయటకు వెళ్లడానికి నేను ఒప్పుకోను. కాని విక్రమవర్మ కూతురు యశోదకు తన తండ్రి చెప్పిన మాటలు నచ్చలేదు. ఆమె ఎలాగైనా ఊరి పక్కన ఉన్న అడవిలో సరదాగా తిరగాలని అనుకుంది. ఆలోచించిన వెంటనే రాజ్యంలో ఎవరికీ తెలియకుండా కోట నుంచి బయటకు వచ్చి అడవివైపు నడవసాగింది. అలా వెళుతూ వెళుతూ ఆ అడవికి చేరుకుంది. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ ప్రకృతి! ఇన్ని రోజులు నేను ఈ ప్రకృతి అందాలను చూడలేకపోయాను. కాని ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. నేను ఈరోజు ఈ అడవి మొత్తం తిరుగుతాను. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తాను. అలా అనుకుంటూ అడవిలో యశోద తిరుగుతూ ఉండగా కొంతసేపటికి కాపాలి అనే ఒక రాక్షసి ఆమెను చూసి ఆమె అందానికి మైమరచిపోయింది. ఆమెను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఒక్కసారిగా ఆమె ముందుకు వచ్చి ఇలా అంది. ఓహో, ఎవరు బాలిక నువ్వు? చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూడగానే నేను నన్ను మర్చిపోయాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎవరు నువ్వు? నేను ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు. నేను ఈ రాజ్యానికి రాజైన విక్రమవర్మగారి కూతురిని. ఈ విషయం తెలియక ఇలా మాట్లాడుతున్నావా? నేను మా నాన్నగారికి చెబితేమా సైనికులతో నిన్ను బంధించి కారాగారంలో వేసి చిత్రహింసలు పెడతారు. అవి కావాలా నీకు? ఆహా, అలాగనా? సరే, అయితే చెప్పు మీ నాన్నకు. నేను నిన్ను ఇప్పుడే బంధిస్తాను. నిన్ను కాపాడడానికి ఎవరు వస్తారో నేను చూస్తాను అని కోపంగా చెబుతూ, నిన్ను నా నుంచి ఎవరైనా కాపాడగలరేమో చూద్దాం. నీకు కొద్దిపాటి సమయమిస్తాను. ఆలోపల నిన్ను ఎవరు కాపాడలేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది. దానికి యువరాణి ఒప్పుకుంది. కొన్ని రోజులకు కాపాలి అనే రాక్షసి యశోదను బంధించింది అనే విషయం విక్రమవర్మకు తెలిసింది. అతడు తన సైన్యాన్ని పంపించి కూతురిని కాపాడమని చెప్పాడు. కాని సైన్యంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు ప్రాణభయంతో పారిపోయారు. రోజులు గడుస్తున్నాయి. ఎవరికీ ఏమీ చేయడం సాధ్యపడలేదు. ఆయుధాలు పట్టుకుని వెళ్లినవారు తిరిగి రాలేదు. రాజుకు ఏమి చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉండేవాడు. మరోవైపు యశోద కూడా నాన్న మాట విని ఉంటే ఇలా జరిగేది కాదు అని బాధపడుతూ ఉండేది. రోజులు గడిచినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. అలా ఉండగా తన కూతురిని రాక్షసి బారినుంచి కాపాడిన వారికి తన రాజ్యాన్ని తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని చుట్టుపక్కల రాజ్యాలలో ప్రకటించాడు. కాని ఈ విషయం తెలిసినా ఎవరూ ముందుకు రాలేదు. అలా ఒకరోజు రాము అనే ఒక యువకుడు రాజుగారి దగ్గరకు వచ్చి యువరాణిని ఎలాగైనా తీసుకొస్తానని చెప్పి అడవికి వెళ్లాడు. అడవిలో నడుస్తూ ఉండగా ఆ రాక్షసి ఎదురుపడింది. ఓహో, నువ్వేనా యువరాణిని కాపాడుతానని వచ్చినవాడు?
చేతిలో ఆయుధం కూడా లేకుండా వచ్చావు. నా దగ్గర నుంచి యువరాణిని తీసుకెళ్లగలనని అనుకుంటున్నావా? నాతో తలపడటానికి నువ్వు సరిపోవు. కాని నాకొక శిష్యుడు ఉన్నాడు. అతన్ని ఓడించి నా దగ్గరకు తీసుకురా. అప్పుడు నువ్వు నాతో తలపడటానికి సరిపోతావని ఒప్పుకుంటాను. ఒకవేళ అతన్ని తీసుకురాలేకపోతే యువరాణిని నాకు అప్పగించాలి. అప్పుడు ఆ రాక్షసి పెద్దగా నవ్వుతూ, సరే చూపించు, నీ శిష్యుడు ఎక్కడున్నాడో అని అడిగింది. రాము దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గరకు తీసుకెళ్లి అందులో చూడమని చెప్పాడు. దానికి ఆ రాక్షసి, లోపల ఎవరో ఉన్నాడు, వాడు అచ్చం నావలే ఉన్నాడు, నా వేషం వేసుకున్నాడా, వాడి అంతు చూస్తాను అని బావిలో దూకింది. ఎంత వెతికినా ఎవరూ దొరకలేదు. బయటకు వచ్చి మళ్లీ చూస్తే లోపల కనిపించినట్లు అనిపించింది. మళ్లీ బావిలో దూకింది. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎవరూ దొరకలేదు. అప్పుడే రాము, నువ్వు వాడిని పట్టుకుని వచ్చేవరకు యువరాణి నా దగ్గరే ఉంటుంది అని చెప్పి ఆమెను అక్కడి నుంచి తీసుకువచ్చి రాజుగారికి అప్పగించాడు. మా స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.